నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలైతే వాళ్ళ అమ్మ వంటల్ని, వాళ్ళ అమ్మ ప్రేమనైతే మస్తు మిస్ అయితారు. ఇక తల్లులైతే పిల్లలు హాస్టల్‌కి పోతుంటే పొళ్ళు, పచ్చళ్ళు అన్నీ డబ్బాలలో కట్టిస్తారనమాట. ఈసారి మీ పిల్లలకి నేను చూపించిన స్పెషల్ పుట్నాల పొడి ఒక్కసారి కట్టియండి. మీ పిల్లలకైతే మస్తు నచ్చుతది. ఇక నా బిడ్డ అయితే తినంగానే ఆఫీస్ నుంచి మెసేజ్ పెడతది. సూపర్ ఉంది మమ్మీ పొడి అని. అట్లుంటదనమాట. ఇక ఎట్లా చేసుకోవాలంటే పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒట్టిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఎంచుకోవాలి. ఇక అవి తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఏగిన తర్వాత ఇంట్లోనే ఎల్లిపాయలు ఒలుచుకొని మంచిగా మెత్తగా దంచుకొని ఎల్లిపాయల ముద్ద కూడా అందులో వేసుకొని అన్నీ కలుపుకొని మంచిగా గలగలా అయ్యే వరకు అంటే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక ఈ చల్లగా లోపల 2 కప్పుల పుట్నాలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాయి కదా, చేతితోటి ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక మనం మిక్సీకి వేసుకున్న పొడి ఉంది కదా, పుట్నాల పొడి, అది దానిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మన పుట్నాల పొడి రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి. ఇక నెక్స్ట్ డేకి కొంచెం కలర్ మారుతుంది. ఇప్పుడు ఇట్లా అనిపించింది కదా, నెక్స్ట్ డేకి చూడండి మంచిగా కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటే కూడా అట్లనే ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. అన్నంకి కాదు టిఫిన్లలో కూడా అన్నిటికీ బాగుంటుంది. మా ఇంట్లో ఉప్మా చేస్తే కంపల్సరీ పుట్నాల పొడి ఉండాల్సిందే. మనం బిజీలో ఉండి ఏం కర్రీస్ చేయనప్పుడు మన ఇంట్లో కర్రీస్ మన పిల్లలకు నచ్చినప్పుడు ఇవైతే ఆపది బాంధవులాగా ఆదుకుంటాయి.